నమస్తే తెలుగు ప్రజల గుండె చప్పుడు మన తెలుగు టీవీ 6 మినిట్స్ 24 హెడ్లైన్స్ కి స్వాగతం. రైతులను కాంగ్రెస్ సర్కార్ దగా చేసింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎన్నికల మధ్యలో ఈసీని అలా ఆదేశించలేం సుప్రీంకోర్టు. వైసీపీ ప్రభుత్వంలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యం. సిపిఐ నేత రామకృష్ణ. మోదీకి పదవీకాంక్ష పీక్స్ కు చేరింది. సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనమనేని సాంబశివరావు. ఖర్చు తగ్గించుకునే పనిలో పేటీఎం. 20% మంది ఉద్యోగులు అవుట్. అభివృద్ధి చేసే వారికే ప్రజల మద్దతు. సిమ్లా ప్రచారంలో ప్రధాని మోదీ. జమ్మూ కాశ్మీర్లో ఘోర రోడ్డు ప్రమాదం. 7 మంది దుర్మరణం, 20 మందికి పైగా తీవ్ర గాయాలు. సమాజ్వాదీ పార్టీ సీనియర్ నేత ఉత్తరప్రదేశ్ మాజీ మంత్రి ఆజాం ఖాన్ కు ఉపశమనం. 7 ఏళ్ల జైలు శిక్షపై కోర్టు స్టే. దేశవ్యాప్తంగా భానుడి ఉగ్రరూపం. వడదెబ్బతో 12 మంది మృతి. మోసం కాంగ్రెస్ నైజం. మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం. రంగంలోకి దిగిన 50 ఫైర్ ఇంజన్లు. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో కీలక పరిణామం. 3 పోలీసులపై వేటు. కాంగ్రెస్ ఎస్పీ కూటమి హయాంలో ఉగ్రదాడుల కలకలం. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. మ్యాజిక్ ఫిగర్ కు దూరంగా బీజేపీ. కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్. ఫోటోలకు పోజులు, జెండాలు ఊపడానికే మోదీ పరిమితం. ఆర్జేడీ నేత తేజ్ ప్రతాప్ యాదవ్. తమిళనాడులో గూగుల్ పిక్సెల్ ఫోన్ల తయారీ. తమిళనాడు సీఎం స్టాలిన్. ప్రజ్వల్ ను దేవేగౌడే విదేశాలకు పంపించి ఉంటాడు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య. ఎంపీ పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదు. ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్. ఐఐటీలోనూ ఉద్యోగ సంక్షోభం. 38% మంది విద్యార్థులకు నో ప్లేస్మెంట్. అధ్యక్ష ఎన్నికల్లో నా ఓటు ట్రంప్కే. నిక్కీ హేలీ. బంగ్లాదేశ్ ఎంపీ కోల్కతాలో హత్య. 3 అరెస్ట్. లోక్సభ ఎన్నికల 6వ విడత పోలింగ్ కు సర్వం సిద్ధం. ఎన్నికల సంఘం ప్రకటన. కేటీఆర్, ఆర్ఎస్ ప్రవీణ్ క్షమాపణ చెప్పాలి. మంత్రి జూపల్లి కృష్ణారావు డిమాండ్. లోక్సభ ఎన్నికల ఫలితాలు సర్ప్రైజ్ గా ఉంటాయి. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.